హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు ఉగాది స్పెషల్ భక్షాలు సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక కప్పు పూరి పిండిని తీసుకోవాలి. నేను పూరి పిండితో చేస్తున్నాను, మీరు కావాలంటే గోధుమ పిండి కూడా ట్రై చేయొచ్చు. నేను పూరి పిండిలో కావలసినంత ఉప్పు వేసుకుంటున్నాను, మీరు వద్దు అనుకుంటే వేసుకోవద్దు. ఆ పూరి పిండిని వాటర్ తో తడుపుతున్నాను చూడండి. బాగా గట్టిగా మనం చపాతీకి ఎలా చేస్తామో అలా చేయకూడదు, పిండి స్మూత్ గా ఉండాలి. ఆ పిండి నానడం కోసం మనం ఆయిల్ ని వేసి పెట్టుకోవాలి. అలా ఆయిల్ ని వేసి మనం ఆ పిండిని కొంచెం సేపు నాననివ్వాలన్నమాట. సేమ్ అదే కప్పుతోని మనం శనగపప్పునైతే తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కప్పున్నర బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా పప్పు తీసుకొని దాన్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలి. అలా బాగా వాష్ చేసిన తర్వాత నేను ఇప్పుడు దాన్ని కుక్కర్ లో వేస్తున్నాను. ఇప్పుడు విజిల్ తీసిన తర్వాత చూడండి, పప్పు అనేది కొంచెం పలుకుగా మెత్తగా అలా తాకుతుంది. భక్షాలు తినేటప్పుడు పప్పు అనేది పళ్ళకు తాకాలి అని పలుకుగా ఉండేలా చూసానన్నమాట. ఇప్పుడు ఈ పప్పుని కొంచెం సేపు ఫ్యాన్ కింద గాని గాలికి అలా పెడితే చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేస్తున్నాను చూడండి. కొంచెం పప్పుని కొంచెం బెల్లాన్ని వేస్తున్నాను, ఎందుకంటే రెండు సమానంగా ఉంటే రెండు బాగా కలుస్తాయి అని. నేను ఫ్లేవర్ కోసం ఇలాచీ వేస్తున్నానండి, 4-5 వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే వేసుకోకుండా ఉండవచ్చు. అలా వేసుకున్న తర్వాత నేను మిక్సీ జార్ లో మిక్సీ పట్టాను చూడండి. ఇప్పుడు మిక్సీ వేసిన తర్వాత ఎంత స్మూత్ గా వచ్చిందో చూడండి, చాలా స్మూత్ గా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను కడాయి పెట్టుకొని దాన్ని మళ్ళీ నేను హీట్ చేస్తున్నాను. ఎందుకు అంటే హీట్ చేయకుండా ఇలానే పూర్ణాలు చేసుకోవచ్చు, భక్షాల్లాగా పూర్ణం చేసి దాని బాల్ లాగా చేసి భక్షాలు చేసుకోవచ్చు. కానీ ఇందులో వాటర్ తేమగానే ఏమైనా ఉంటే భక్షాలు త్వరగా ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ కాకుండా ఉండడం కోసం ఇలా హీట్ చేసి కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం వేడి చేసుకుంటున్నాం కదండి, ఇలా వేడి చేసుకోవడం వల్ల దానిలో ఉన్న నీరు తేమ అంతా వెళ్లిపోయి భక్షాలు ఒక 2-3 డేస్ లాగా నిల్వ ఉంటాయి. దీన్ని వేడి చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంటే చాలు, ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కువ వాటర్ లాగా ఉంటే ఎక్కువసేపు ఉంచుకోవాలి. ఇలా వాటర్ మొత్తం లేవు అని అనిపించినప్పుడు దీన్ని కడాయి అంచులకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇది చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో అంటే మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఇలా బాల్స్ చేసుకోవాలి. బాల్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ చేసుకోవాలన్నమాట. ఈ పూర్ణాన్ని ఇలా బాల్స్ లా చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ పిండికి ఇన్ని పూర్ణాలు అయ్యాయండి. ఇప్పుడు ఈ పూర్ణాలు పక్కన పెట్టి పిండిని చూద్దాము. పిండి చూడండి ఎంత బాగా నానిందో, అసలుకి ఇట్లా ఫింగర్స్ పెట్టగానే అసలు స్మూత్ గా మెత్తగా మంచిగా అయిందండి పిండి. అలా ఇప్పుడు నూనె ఎక్కువ అయింది కదా, ఎందుకు ఇలా వేస్ట్ అవుతుందేమో అనుకోవద్దు. ఆ నూనె ఇప్పుడు మనకు యూజ్ అవుతుంది అనమాట భక్షాలు చేసుకునేటప్పుడు. ఈజీగా ఎవరికి చేయరాదు, తాల్చాలి కదా ఎలా వస్తుంది అని అనుకోకుండా మనకు ఇంట్లో కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్ తీసుకొని అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ కవర్ కి ఆయిల్ మొత్తం రాయాలి. ఎందుకు అంటే ఆ పిండి అనేది కవర్ కి అంటుకోకుండా ఉండడం కోసం మనం ఆయిల్ మొత్తం రాయాలి. ఆయిల్ మొత్తం రాసాక ఇప్పుడు పూర్ణం చిన్న సైజ్ లో, మీడియం సైజ్ లో ఉంది కదండి, సేమ్ అదే సైజ్ లో మనం పిండిని తీసుకోవాలి. తీసుకొని దాన్ని కొంచెం ఇలా ఒత్తుకోవాలి. దానికి ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి స్మూత్ గా జరిగిపోతుంటుంది. దాన్ని ఇలా ఒత్తుకొని ఒక పూర్ణం ముద్దని తీసుకొని దాని మధ్యలో పెట్టి దాన్ని పిండితో మొత్తం కవర్ చేయాలి. ఆ పూర్ణం కొంచెం కూడా కనబడకుండా మనం బాగా మొత్తం కవర్ చేయాలి. అలా కవర్ చేసిన తర్వాత ఇలా బాల్ లాగా మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా చుట్టుకోవాలి. చూడండి కొంచెం కూడా కనిపించట్లేదు, ఎంత నీట్ గా పిండి ముద్దలాగే ఉంది అసలుకి. ఇప్పుడు దాన్ని మనం చేతి వేళ్లతో ఒత్తుకుంటే ఈజీగా వస్తుంది. కానీ మీకు ఇంకా ఈజీగా కావాలి అంటే పూరి ప్రెస్ లాగా పైన ఇంకో కవర్ వేసి ఇలా ప్రెస్ చేసి ఎంత ఈజీగా జరుగుతుంది చూడండి. అసలు మనం గట్టిగా అనాల్సిన అవసరం లేకుండా అదంతలదే చూడండి ఎంత స్మూత్ గా. అసలు ఇలా చేయడం వల్ల భక్షాలు పలుచగా కూడా వస్తాయి అన్నమాట. భక్ష రెడీ అయిపోయింది చూడండి. ఒక 2-3 టైమ్స్ ఇలా అనగానే అయిపోతుంది. పూర్తిగా మొత్తం భక్ష అయిపోయిన తర్వాత చూడండి ఎంత పలుచగా వచ్చిందో అసలుకి. ఇప్పుడు మనం పక్కన గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని నేను మాత్రం నెయ్యితో కాలుస్తున్నాను, మీరు ఆయిల్ తో వేసుకొని కాల్చుకోవాలనుకుంటే కాల్చుకోవచ్చు. ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఉంచాక అప్పుడు మనం భక్ష అనేది ప్యాన్ మీద వేయాలి. చూడండి అసలు ఎంత పలుచగా వచ్చిందో, స్మూత్ గా. ఆ పూర్ణం
బయటికి కనిపించేలాగా మొత్తం మళ్ళీ పిండి కవర్ అయినట్టుగా ఇప్పుడు నెయ్యి వేసుకుని రెండు వైపులా మంచిగా ఎర్ర రంగులో వచ్చేటట్టు కాల్చుకోవాలన్నమాట. చూడండి పొంగుతుంది. మనం పిండిని కలుపుకోవడం వల్లే ఎంత బాగా కలుపుతామో అంత బాగా పొంగుతాయి అనమాట భక్షాలు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అసలు చూడ్డానికి. రెండు వైపులా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. ఇలానే సేమ్ అదే ప్రాసెస్ లో చేసుకోవాలి. మనం పూర్ణం ఎంత క్వాంటిటీ ఉందో అంతే క్వాంటిటీలో పిండిని తీసుకోవాలి. దాన్ని ఒత్తుకున్న తర్వాత దాని మధ్యలో పూర్ణం పెట్టాలి. పెట్టి మొత్తం పిండితో కవర్ చేయాలి. అలా కవర్ చేసేటప్పుడు మీకు కొంచెం ఏమైనా పిండి వచ్చిందనుకో, పైన ఎక్కువ ఎక్స్ట్రా పిండి అనిపిస్తే దాన్ని తీసేయొచ్చు. లేదు అక్కడికి సరిపోయింది అనుకుంటే అలానే చేసుకోవచ్చు. ఈజీగా చేతి వేళ్ళతో కూడా ఒత్తొచ్చు. కానీ కవర్ వేయడం వల్ల స్మూత్ గా పూరి ప్రెస్ లాగా వస్తుంది. అందుకే ఇలా చూపిస్తున్నాను. చూడండి ఎంత పలచగా వస్తుందో. మనం చేతి వేళ్ళతో చేసినప్పుడు ఇంకా పలచగా అవుతుందేమో, తునుగుతుందేమో అని అనిపిస్తుంది. కానీ ఇలా కవర్ వేసినప్పుడు ఎంత పలచగా వస్తుందో కూడా తెలియకుండా చాలా పలచగా వస్తుంది. చూడండి నెయ్యి వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి నేను భక్షాలు చేసినవి ఎలా ఉన్నాయో చూడండి. మధ్యలో నెయ్యి వేసుకొని అలా భక్షా తినేటప్పుడు నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మా బాబుకి ఇస్తున్నాను. వాడు ఎలా ఉందో తిని మీకు చెప్తాడు. చూడండి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఎలా ఉందో చెప్తాడు. చాలా బాగుంది. మీరు కూడా ఉగాదికి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ లో చెప్పండి.